అమరవీరుల స్తూపం ఉంది, ఇంకొక పక్కకేమో 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఉంది. దానికి మంచి మేము ప్లాన్ చేసినాము, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా సెక్రటేరియట్ ముందల అంటే రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో ఐటీని బాగా ఉద్ధరించిండని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాము అంటాం. ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి పనులు మానుకోవాలా. సెక్రటేరియట్ ముందల ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలా. 2 లక్షల రుణాలు ఏం షరతులు పెట్టదు. మీరు హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టినరా? ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు మేము రుణమాఫీ చేయము అని చెప్పిండ్రా? ఏదైనా టీచర్లో లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం ఉంటే వాళ్ళకు రుణమాఫీ చేయము అని చెప్పిండ్రా? కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒకటేసారి చేయాలి. మీరు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ 3 దఫాలు చేసిండ్రు. కేసీఆర్ గారు చేసినటువంటి 1 లక్ష రుణమాఫీ లోపల 1 లక్ష రుణమాఫీ తోటి 17,000 కోట్లు అయితే మీరు 2 లక్షలు చేస్తామన్నవి కూడా 17,000 కోట్లు ఎంత అవుతుంది? మీ లెక్కనే చూసుకున్నా. ఈ ఒక్కటి చాలు. మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్పడానికి. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 17,000 కోట్లే అవుతుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా 17,000 కోట్లు అవుతుందా? వేసింది మళ్ళీ 7,500 కోట్లే. కాబట్టి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించుడు బంద్ చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి, అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ఇక వికారాబాద్లో కూడా ఇప్పుడు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేసినాము, మీరు సంబరాలు చేయండి, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు. రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు? రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు. మీరు పోయి చూడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది 2 లక్షల లోపే ఉన్నది, రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు, దాని మిత్తి కూడా ఎక్కువైంది, ఏమన్నా రుణం మాఫీ అయితలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలోచన చేయాల. మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే 49 లక్షలు అవుతాయి, 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది. తర్వాత దాన్ని 40కి చేసుకొచ్చింది. 40కి చేసుకొచ్చింది, మళ్ళీ 31కి చేసింది. 31కి చేసింది, మళ్ళీ తీర బడ్జెట్లో చూస్తేనేమో 26,000 కోట్లు పెట్టింది. తీర ఇప్పుడు చూస్తేనేమో మేము 17,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తా ఉన్నాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లను అందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది, ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. అంటే 49,000 కోట్లు ఎక్కడుంటే లాస్ట్కి వస్తే 7,500 కోట్లు మాత్రమే వేసినాము అని చెప్పి. మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు? 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తాము అని. అయ్యిందని చెప్పి మీరే చెప్పబడుతుంది, కాలేదని చెప్పి మీరే చెప్పబడుతుంది. ఏది నామాలో జనాలకు అర్థం అవుతలేదు. అదొక్కటే కాదు, ఇప్పుడు మొన్నటికి మొన్న ఏ గ్రామానికన్నా పోదాం, ఈ గ్రామం ఆ గ్రామాన్ని ఏ గ్రామానికన్నా పోదాం, వికారాబాద్ జిల్లాలో కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడ కూడా 100% రుణమాఫీ కాలేదు. ఇక మనం ఇంకొకటి కూడా ఆలోచన చేయాల్సిందంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారికి 1,58,000 మాఫీ అయినాయి. నిన్న రిటర్న్ ఇచ్చిందంటే అది వేరే విషయం. ఈరోజు నిన్న రిటర్న్ ఇచ్చిందంట. స్పీకర్ గారికి కావద్దని మేము అంటలే. స్పీకర్ గారు కూడా రైతే కావచ్చు, వ్యవసాయం చేస్తుండొచ్చు, మేము వద్దని అనట్లే. కానీ దానికంటే ముఖ్యంగా రైతులు కూలీనాలి చేసుకునేటోళ్ళు, తిండి తిప్పలేనటువంటి వాళ్ళకి చేయాలి కదా. మేము స్పీకర్ గారికి చేయొద్దని అంటలే, కానీ స్పీకర్ గారికి అవుతున్నది ఎట్లా, మా కూలీనాలి చేసుకునేటటువంటి రైతులకు కావట్లేదు ఎట్లా. కాబట్టి దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి నుంచి కొంతమంది నేను వీడియో చూసిన, మేము కాంగ్రెస్ వాళ్ళమే, ఏడ రుణమాఫీ అయింది మాకే అయితే లేదంటున్నాం. కాబట్టి దయచేసి
ఈ కళ్ళబొల్లి మాటలు రేవంత్ రెడ్డి గారు బంద్ చేసేయాలా. ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు బంద్ చేసి అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.